దేవుని స్తోత్రాలు, మీ అందరికీ వందనాలు. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 37వ వచనం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 37వ వచనం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయము అని పేరుగాంచిన రాజు. మన పాఠాలలో కూడా కింగ్ డేవిడ్ అని చరిత్ర ఉన్నది, మేము చదువుకున్నప్పుడు ఉంది. ఆయన చేసిన ప్రార్థన, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయి దేవా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడవలసిన వాటిని చూడాలి, చూడకూడని వాటిని నేను చూడకూడదయ్యా. చూడకుండా నా కన్నులు నువ్వు తిప్పివేయి అని ప్రార్థన చేస్తున్నాడు. ఏదైనా ఒక విచిత్రం కనబడతా ఉంటే అక్కడ నిలబడి చూస్తాం. ఎవరైనా గొడవ ఆడుకుంటా ఉంటే అక్కడ నిలబడి చూస్తారు కాసేపు ఏందా జరుగుతుందా అని. ఎవరు పిల్లకపోయినా వచ్చి చూస్తారు. మరి దావీదు మహారాజు యేసుక్రీస్తు వారు పుట్టక మునుపే ఆయన జీవించిన దినాలలో ఆయన మనసులో బాధ కలిగింది. మొత్తానికి కొన్ని మంచి ఉన్నాయి, కొన్ని చెడ్డ ఉన్నాయి. ఇది పనికిరాంది కదా, వ్యర్థమైనది కదా, నేనెందుకు చూస్తున్నాను, చూడకూడదే అని బాధ కలిగింది మనసులో చాలా మందికి చాలా రకరకాలైన బాధలు కలుగుతూ ఉంటాయి. దావీదు గారికి ఏమో ఇది చూడకూడదు కదా, నేనెందుకు చూస్తున్నాను అని బాధ కలిగింది ఆయన మనసులో. దానికి పరిష్కారం ఏంటి? చూడకుండా ఉండాలంటే పరిష్కారం ఏంటి అని ఆలోచించి, నాకై నేను చూడకుండా ఉండలేదు, చూస్తానేమో, దేవుడు నాకు సహాయం చేస్తే దాన్ని చూడకుండా ఉండగలుగుతాను అని దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. భక్తి జీవితంలో భక్తి చేయడం చాలా మంచిది. సద్భక్తి కావాలి. చెప్పండి, ఏం భక్తి కావాలి? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా అంటే వేశ్య కూడా చెప్పింది, నాకు దేవుడు అంటే చాలా అభిమానం అని. తాగుబోతుడు చెప్తారు దేవుడు అంటే నాకు చాలా అభిమానం అని. దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. మంచిగా ఉండి దేవుణ్ణి ప్రేమించాలి. చెడ్డగా జీవిస్తూ దేవుణ్ణి ప్రేమించడం అది దేవునికి చాలా బాధాకరం. వేశ్య కూడా చెప్పింది, నాకు దేవుడు అంటే చాలా ఇష్టమని. భక్తి జీవితంలో సద్భక్తితో దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి సంతోషపరిచే భక్తి చెయ్యాలి అనంటే ప్రధానంగా మన కళ్ళను సరిహద్దుల్లో ఉంచుకోవాలి. మన కళ్ళకు హద్దులు ఏర్పాటు చేసుకోవాలి. యేసుప్రభు వారు చెప్పారు, మీ చూపు మంచిదైతే, నీ కన్ను మంచిదైతే నీ దేహమంతా మంచిదే. ఈ సంగతిని యేసుప్రభు వారు చెప్పకముందు, యేసుప్రభు వారు పుట్టకముందు కొన్ని వేల సంవత్సరాల క్రితమే దావీదు గారు గుర్తించారు. అయ్యో, నేను వ్యర్థమైన దానిని నేను చూస్తున్నానే అని. భక్తి జీవితంలో మంచిగా భక్తి చేయాలంటే మన కళ్ళు బాగుండాలంట. మొదట
నేను చూడకూడని దాన్ని చూస్తున్నాను అని ఆయన బాధపడి దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళు తిప్పివేయ్యా అని ప్రార్థన చేసుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఈ బాధ ఎప్పుడైనా కలిగిందా? ఏ బాధ? చూడకూడని వాటిని నేను చూస్తున్నానే అన్న బాధ నీకు ఎప్పుడైనా కలిగిందా? దావీదు గారికి కలిగిందా బాధ? కలిగి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. మరి నీ జీవితంలో కలిగిందా? కలిగితే ఏం చేస్తావు? దీనికి పరిష్కారం ఏంటి అని ఆలోచించి దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు కూడా ప్రార్థన చేసుకుంటావు. నిన్ను చూడాలి ప్రభువా, వ్యర్థమైన వాటిని నేను చూడకూడదయ్యా అని. ఈ వాక్యం చాలామందికి తెలుసు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయి అని ఉత్తర ప్రత్యుత్తరాల్లో చదువుకుంటారు. ఉత్తర ప్రత్యుత్తరాలంటే ఆరాధన మధ్యలో కొన్ని సంఘాలలో పాటలు అయిపోయిన తర్వాత కీర్తనల గ్రంథం, ఒక కీర్తనల గ్రంథం ఒక మాట ఇక్కడ నిలవబడిన వారు చదివిన తర్వాత అక్కడ నించున్న వారు తిరిగి యెహోవా నా కాపరి నాకు లేమి కలగదని చెప్పామనుకోండి, మళ్ళీ వాడు యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. దావీదు గారు రాసిన కీర్తనలు ఖురాన్లో కల్మాల వల్లే కొన్ని ఉన్నాయి. ఆ కల్మాలు చదువుకుంటారు వాళ్ళకి ఏదైనా బాగలేకపోతే. అవేంటంటే కీర్తనలు, అవి దావీదు కీర్తనలు, అవే కల్మాలు. 119వ కీర్తన అంతా ఒక పెద్ద కల్మ. జ్వరం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, అప్పులు బాగా పెరిగినప్పుడు ఆ కల్మ చదువుకుంటూ ఉంటారు. అది 119వ కీర్తన అంతా. ఆ 119వ కీర్తన అంతా చదువుకుంటూ ఉంటారన్నమాట. సంగీత అల్లూరి గారు ప్రజలాడండి. మొత్తానికి ఇప్పుడు దావీదు గారు ఏమని ప్రార్థన చేసుకున్నారంటే, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయి. ఇవి ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుకుంటారు. ఈ వాక్యం తెలుసు. ఇక్కడ ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుకొని కంఠస్థ పెట్టుకొని ఇంటికి వెళ్ళి మరలా అవే కళ్ళతో చూడకూడదని చూస్తూ ఉంటారు. ఎందుకు చూస్తున్నారంటే మనసులో కలగల ఆ బాధ. అయ్యో చూడకూడదని నేను చూస్తున్నానే అని మనసులో ఆ బాధ కలిగితే వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. ఈ భక్తి ఏంటంటే నామకార్థమైన భక్తి. సద్భక్తి ఏంటి? మన కళ్ళని మన హద్దుల్లో, మన సరిహద్దుల్లో ఉంచుకొని దేవునికి అర్పించి భక్తి చేయటం. భక్తి జీవితంలో సద్భక్తితో జీవించాలంటే ఒకటేమో కళ్ళు, రెండవది నాలుక మాటల గురించి తర్వాత మాట్లాడుకున్నాం. ఈరోజు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయి ప్రభువా అని ఆయన ప్రార్థన చేసుకున్నాడు. నీ జీవితంలో ఎప్పుడన్నా ఈ ప్రార్థన చేసుకున్నావా? చూడకూడని వాటిని నేను చూస్తున్నానయ్యా, నేను చూడకూడదు, నాకు సహాయం చేయి అని ప్రార్థన చేసుకున్నావా? సరే, ఇప్పుడు ఆ ప్రార్థన నీ జీవితంలోనికి రావాలంటే వ్యర్థమైనవి ఏవి, మంచివి ఏవి, అది నీకు తెలిసి ఉండాలి. మంచివేవో వ్యర్థమైనవేవో తెలిసి ఉండాలి. వ్యర్థమైన దానికి ఇంకొంచెం పచ్చి భాషలో మాట్లాడుకుంటే పనికి రానిది. చెప్పండి ఏంటది? చెప్పండి ఏంది? పనికి మాలింది, పనికి రానిది. పచ్చి భాషలో అంటే ఎందుకు ఉపయోగపడదు అని అర్థం, ఎందుకు పనికి రాదు అని అర్థం. అధికంగా ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు, ప్రతి వారి జీవితంలో జరుగుతున్న సంఘటనలు, వ్యర్థమైన చోటనే కాలక్షేపం జరుగుతూ ఉంటారు. దావీదు గారి కాలంలో కూడా వ్యర్థమైన ఉన్నవి. ఆటలు, పాటలు, షికారులు, వ్యర్థంగా సమయాన్ని పోగొట్టుకోవడం దావీదు గారి కాలం నుండే ఉన్నవి వ్యర్థమైనవి. ఆయన గుర్తించారు. నేను చిన్నప్పుడు ఉండేవి, ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది వ్యర్థత. వ్యర్థమైనది ఇంకా బాగా ఎక్కువైపోయింది. దానికి ఒక పేరు పెట్టారు, కాలం గడిచిపోవాలి, అందుకు ఏంటంటే టైం పాస్. ఏం పేరు పెట్టారు దానికి? చెప్పండి ఏంది? టైం పాస్ అవ్వట్లేదండి, అందుకని కాసేపు చూస్తూ ఉన్నాను.
టైం పాస్ అవడం కాదు, నిన్ను తినివేస్తుంది సమయం. కాలం నిన్ను తినేస్తాం, కాలాన్ని నువ్వు తినేవేసేస్తాం, సమయాన్ని పాడు చేసుకుంటున్నాం. మంచిదేదో, ఉపయోగకరమైనదేదో, మంచిదేదో నీకు తెలుసుంటే ఏది చూడాలో వాటినే చూస్తావు, చూడకూడని వాటిని వదిలిపెడతావు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. మెట్టు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన యెడల, విశ్వాసులకు పౌలు గారు చెప్తూ ఉన్నారు, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో వాటి మీద ధ్యానం ఉంచుకోండి. మన మనస్సు దేని మీద ధ్యానం మనం ఉంచుతామో దానిని చూడటానికి మనం పరిగెత్తుతాం. ఇప్పుడు మన మనస్సు అంతా దేని మీద అయితే ఉంటుందో దాన్ని చూడాలని ఆశిస్తాం. పౌలు గారు చెబుతున్నారు, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో, ఏవి రమ్యమైనవో వాటి మీద మీ ధ్యానం ఉంచుకోండి. విశ్వాసులకు చెప్తూ ఉన్నారన్నమాట. లోకస్తులైతే, దేవుని నమ్మని వారైతే వారి ఇష్టం, సరిహద్దులు అనేవి వాళ్ళకు ఉండవు. ఇష్టానుసారంగా ఏవి పడితే వాళ్ళు చూస్తూ ఉంటారండి. వాళ్ళ మనసు అంతా వాటి మీద ఉంటుంది. మీ మనస్సు వాక్య ప్రకారం ఏవి ఖ్యాతి కలిగినవో, ఏవి సత్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి మాన్యమైనవో వాటి మీద మీ ధ్యానం ఉంచండి. మీ ఆలోచనలంతా మంచి వాటి కోసం ఉంచితే ఉపయోగం లేని వాటి జోలికి మీరు వెళ్ళరు. అక్కడ కూర్చొని పదే గంటలు దాన్ని చూస్తా కూర్చొని సమయాన్ని వృధా చేసుకోరు. పోయిన శనివారం రాత్రి, పోయిన ఆదివారం సమయం ఎలా వృధా అవుతుందో చెప్పుకుంటూ వచ్చాను. అందులో ఇదొక భాగం. వ్యర్థమైన దానిని నువ్వు చూస్తూ ఉంటే సమయం అంతా పాడైపోయింది. ఏది వ్యర్థమైంది? ఏది పనికొచ్చేది, ఏది పనికిరాంది? పనికిరాని దానిని, వ్యర్థమైన దానిని నీవు చూసినంత కాలం నిన్ను పనికిరాని దానిగా చేస్తుంది, నిన్ను వ్యర్థమైన మనిషిగా మారుస్తుంది. నిన్ను పనికిరాని మనిషిగా మారుస్తుంది. మంచి దానిని, ఉపయోగకరమైన దానిని నువ్వు ధ్యానం ఉంచి దానిని చూస్తూ ఉంటే నువ్వు ఆ మంచి మనిషిగా, విలువ కలిగిన మనిషిగా మారుతూ ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు కొంతమంది ఇంటి బయటికి వచ్చి ఏం జరుగుతుందో అసలు గమనించరు, చూడరు. ఇంట్లో ఉండి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, కన్నెత్తి బయటికి చూడరండి. కొంతమంది ఉంటారు, ఎప్పుడు వాళ్ళు వాకిలి దగ్గర, కిటికీ దగ్గర ఉంటారు. వచ్చిపోయే వాళ్ళని చూస్తూ ఉంటారు, ఏం జరుగుతుందో చూస్తూ ఉంటారు. ఇప్పుడు బైబిల్లో ఒక రాజు ఉన్నాడు. రాజులు ఏం చేస్తూ ఉంటారంటే ఖాళీ ఉన్న సమయాల్లో పైకి వెళ్ళి కిటికీలు తీసి కిటికీలో నుంచి చూస్తూ ఉంటారు. కిటికీలో నుంచి చూసే అలవాటు మానుకోండి, వాటి వలన చాలా ఇబ్బందులు ఎదురవుతాయి.
చాలా సమస్యలు కూడా వస్తాయి. రాజు చూస్తూ ఉన్నాడు కిటికీలో నుంచి. సొలొమోను రాజు పరమ సామెతల్లో చెప్తారు, నేను నా కిటికీలో నుంచి చూడగా జ్ఞానం లేని ఒక మనుష్యుడు వీధుల్లో నడిచి వెళ్తాం నేను చూశాను అని. ఎక్కడి నుంచి చూస్తున్నాడు ఆయన? కిటికీలో నుంచి చూస్తూ ఉన్నాడు. జ్ఞానం లేని ఒక యవనస్తుడు నడిచి వెళ్తూ ఉంటే ఒక ఆమె వచ్చి అతన్ని పట్టేసేసింది. వదకు సిద్ధమైన పశువు వల్ల అతను వెళ్ళిపోయాడు ఆమె వెంట అని రాస్తా ఉన్నాడు. అయ్యో అని బాధపడ్డాడు అన్నమాట. రాజులకు ఆ అలవాటు, మనం చూడవలసిన వాటినే చూడాలి. ఇప్పుడు వాక్యంలో ముందుకు వెళుతూ ఉన్నాను. దావీదు మహారాజు గారు కీర్తనల గ్రంథంలో చూడండి, కీర్తనల గ్రంథం 'నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడను'. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 25వ వచనం. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 25వ వచనం. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడుట గాని, వారి సంతానం భిక్షమెత్తుడు గాని నేను చూసి ఉండలేదు. గమనించండి, నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడుట గాని, వారి సంతానం భిక్షమెత్తుడు గాని నేను చూడలేదు. చిన్నప్పటి నుంచి దావీదు గారు ఎవరిని చూస్తున్నారు చెప్పండి? ఇప్పుడు ఎవరిని చూస్తున్నారు? సర్కస్ వాళ్ళ, డ్యాన్సులు వేసేవాళ్ళ? దావీదు కాలంలో కూడా డ్యాన్సులు వేసేవాళ్ళు ఉన్నారు, సర్కస్ వాళ్ళు ఉన్నారు. వాటిని చూశాడు. ఏముంది అందులో? క్షణికమైన సంతోషం. అవన్నీ బాధపడ్డాడు. ఏంది గంతులేస్తూ ఉంటారు, తిరుగుతున్నారు అటు ఇటు అని చెప్పి దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఈ వ్యర్థమైన చూడకుండా నా కళ్ళు తిప్పివేయాలి. ఆయనకు ఒక అలవాటు ఉంది. చిన్నప్పటి నుంచి ఎవరిని చూశాడు? నీతిమంతులను చూస్తూ ఉన్నాడు. నీతిగా జీవించేవాడిని ఎవరిని చూస్తున్నాడు చెప్పండి? ఎవరిని? భక్తిహీనులు కూడా చూశాడు, కానీ ఆయన మనసు అంతా ఎవరి మీద ఉండేదంటే నీతిమంతుల మీద ఉండేది. నీతిమంతులు చూస్తూ ఉన్నాడు. ఎప్పటి వరకు చూస్తూ ఉన్నాడు చెప్పండి? ఎప్పటి వరకు? ముసలివాడయ్యే వరకు. ఎప్పటి వరకు? నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడ్డు కానీ, వారి సంతానం భిక్షమెత్తుడు కానీ నేను చూసి ఉండలేదు. నీతిమంతులు చూస్తూ ఉన్నాడు. కిటికీలు తెరిచి డాబాలెక్కి దారిని వచ్చిపోయే వాళ్ళని ఎవరిని పడితే వాళ్ళని ఆయన చూడటంలా, వాళ్ళని పట్టించుకోవట్లా. ఈయన ఎక్కడున్నా, పొలంలో గొర్రెలు కాచుకుంటూ ఉన్నా, యుద్ధానికి వెళ్ళబోతూ ఉన్నా, పరిపాలన చేస్తూ ఉన్నా, మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉన్నా, ఆయన ఎవరిని గమనిస్తూ ఉంటాడంటే నీతిమంతుల్ని గమనిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఏం గమనించాడంటే వాళ్ళ కష్టాలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, నీతిమంతులకి బహుగా శోధనలు వచ్చినాయి. ఏమైపోతారు ఇప్పుడు వీళ్ళు అని చూస్తున్నారు. చూస్తూ ఉంటే వాళ్ళు విడవబడలేదు, వాళ్ళు కాపాడబడ్డారు వాళ్ళు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి సినిమాలు చూపించి
ఆ సినిమా యాక్టర్ల వలె వీళ్ళని మార్చాలని, వీళ్ళని సినిమా యాక్టర్లాగా మార్చి అలాగ మార్చిన వాళ్ళు ఉన్నారు. జయమాలినో ఆ పేరు ఏదో ఉంది, డాన్సర్ అనొచ్చు, నేను చిన్నప్పుడు చూసినప్పుడు సినిమాలో. వాళ్ళే కుటుంబస్తులే వాళ్ళని సినిమాల్లో తీసుకొని వచ్చి డబ్బు సంపాదించాలని ఏదో ఒక విధంగా వాళ్ళ జీవితాలు పాడు చేసి వాళ్ళు పాడైపోయి ఇక్కడే నరకం అనుభవించిన వాళ్ళు ఉన్నారు. నరకం అంటే ఎలా ఉండేది, ఇక్కడే అనుభవించి ఆత్మహత్య చేసుకొని చనిపోయిన, ఈ మధ్య కూడా ఆత్మహత్య చేసుకుని వాళ్ళు ఉన్నారు సినిమా యాక్టర్లు. వాళ్ళు డ్యాన్స్ ఎట్లా చేస్తున్నారు చూడండి, వాళ్ళు పాటలు ఎట్లా పాడుతున్నారు చూడండి, వాళ్ళు యాక్షన్ ఎట్లా చేస్తున్నారు చూడండి. మీరు నీతిమంతులు చూడండి, ఎక్కడున్నారు నీతిమంతులు? ఎక్కడున్నారు? మన మధ్యలోనే ఉన్నారు, బైబిల్ గ్రంథంలో ఉన్నారు. వాళ్ళ జీవితాలు చూడండి, బాగా చదవండి. ఇప్పుడు బైబిల్ గ్రంథాన్ని చూడాలా వద్దా? ఎక్కువగా దావీదు జీవితం అది బాగా ధ్యానం చేశాడు. వాళ్ళకంటే ముందుగా జీవించిన నీతిమంతులు బైబిల్ ధర్మశాస్త్రంలో రాయబడి ఉంటే, వాళ్ళ చరిత్ర రాయబడి ఉంటే, ఆ ధర్మశాస్త్రంలో జీవించిన నీతిమంతుల జీవితాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. తనతో పాటు పుట్టి, తనతో పాటు పెరిగి, తనతో పాటు పెరుగుతున్న వారి జీవితాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. వాళ్ళేమయ్యారు, వీళ్ళేమయ్యారు అని చక్కగా వివరించాడు. ఒక అమ్మాయి ఆ సినిమాలు చూసి 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 ఆమె కూడా సినిమా హీరోయిన్ అవ్వాలని మొత్తానికి బాంబే వెళ్ళిపోయింది. సినిమా హీరోయిన్ అయ్యింది, 4-5 సినిమాల్లో ఏమో అవకాశం దొరికింది. తర్వాత అవకాశాలు రాలేదంట. మంచి డ్రగ్గిస్ట్ అయిపోయి, డ్రగ్స్కి అలవాటు పడిపోయి, డబ్బులు లేక వీధుల మీద పడిపోయి అడుక్కోవడానికి వచ్చేసేసి అది పేపర్లో వేశారు. భయానకరమైన సంఘటన. దావీదు అంటున్నాడు, నేను నీతిమంతుల్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నా, వాళ్ళు విడవబడలేదు, వారి సంతానం భిక్షమెత్తలేదు. హల్లెలూయా. వాళ్ళు విడవబడలా, వాళ్ళ సంతానం భిక్షమెత్తలేదు. ప్రార్థనకు వచ్చే వాళ్ళని బయట వాళ్ళు చూస్తూ ఉంటారు, మనల్ని బయట వాళ్ళు చూస్తూ ఉంటారు. ఈ ప్రార్థనకు వచ్చేవాళ్ళు మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారండి. లేరని నేను చెప్పను. అందరూ మంచివాళ్లే ఉంటే ఇంకా బలంగా ఉండేది సంఘం ప్రపంచంలో. చెడ్డవాళ్ళు ఉన్నారు, మంచివాళ్ళు ఉన్నారు. కొంతమంది అంటారు ఆ ప్రార్థనకి అసలు వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు అంటే, వాడు చూడు, వాళ్ళు బతికేనా అసలు? వాళ్ళు బతికేనా? వాళ్ళు ఎందుకు చూస్తావు? ప్రార్థనకు వచ్చి నీతిగా జీవించే వాళ్ళని చూడు. హల్లెలూయా. నీతిమంతులు చూడాలి. ప్రార్థనకు వస్తా ఎవరిని చూడాలి? లేకపోతే నువ్వు వచ్చి నీతిగా జీవించి చూపించు. నేను ప్రార్థనకు వచ్చినప్పటి నుంచి కుటుంబంలో సమస్యలు మొదలైనవి. ప్రార్థనకు వస్తున్న వారి స్నేహితులు, పక్క స్నేహితుల నుంచే సమస్యలు మొదలైనవి. పాస్టర్ గారి దగ్గర నుంచి సమస్యలు మొదలైనవి. నాకు మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా మీరు వినాలి అని అనుకుంటే, ఏంటనే నీ సమస్యలు వినాలి అని అనుకుంటే మీకోసం వినిపిస్తా. ఎంత బాధాకరమైన సంఘటనలో నుంచి నేను దాటుకుంటూ, తల వచ్చి కన్నీరు గార్చుకుంటూ, కళ్ళు మూసుకుని తల వచ్చి బయటకు వచ్చాను. వాళ్ళని నేను చూడలా. ప్రభువు కోసం నాకంటే ముందుగా సంఘంలో నిలవబడి సంఘమే
వెలివేసిన, ప్రజలు వెలివేసిన, బంధువులు వెలివేసిన, దేవుని కోసం నీతిగా జీవించిన వారిని చూసుకుంటూ ఇంతవరకు వచ్చాను. ఎవరిని చూడాలి ఇప్పుడు సంఘంలో? నీతిమంతులు చూడాలి. ఒకవేళ నాలో మీకేదైనా తప్పు కనిపించింది అనుకోండి, ప్రభువుని చూడండి. నాకంటే ఉత్తమంగా జీవిస్తున్న వారిని చూడండి. నేను చెప్తున్నాను కదా, ప్రభు కోసం సాగిపోండి. ఆగిపోవడం ఎందుకు? ఎవరిలో అయినా ఏదో ఒక విధమైన లోపం కనిపిస్తూనే ఉంటుంది. కనిపించకుండా ఎవరు ఇక్కడ లేరు. బైబిల్ గ్రంథంలో ఉన్నారు, మన మధ్యలో ఉన్నారు. వాళ్ళని చూసి ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోవాలి. ఎవరిని చూడాలి చెప్పండి? ఎవరిని చూడాలి? బైబిల్ గ్రంథంలో ఉన్న నీతిమంతులను చూడాలంటే నువ్వు అధిక సమయం బైబిల్ గ్రంథం తెరిచి బాగా చదవాలి. చదువుతున్నారా బైబిల్ గ్రంథాన్ని? ఎంతసేపు చదువుతున్నారు చెప్పండి? గుండెల మీద చేయవేసుకొని గట్టిగా చెప్పండి, ఎంతసేపు చదువుతున్నారు? ప్రభు శరీరం, ప్రభు రక్తం అక్కడ ఉన్నది. ఆ ప్రభు శరీరంలో, ఆ ప్రభు రక్తంలో చెయ్యి వేయాలి అని అంటే మనల్ని మనం బాగా పరీక్షించుకోవాలి. నేను ఎంత సమయం ఏం చూశాను ఈ వారం అంతా? బైబిల్ గ్రంథాన్ని చూశానా? వాక్యాన్ని చూశానా? చదివానా? చేసుకున్నానా లేదా? పరీక్షించుకొని రావాలి. ఆ ప్రభు శరీరం, ప్రభు రక్తం మొత్తం ఇష్టానుసారంగా జీవించి అసలు బైబిలే తెరవకుండా, ప్రార్థనే చేయకుండా, టీవీ పెట్టుకొని బాగా అరగా అది ఒకరేనా ఎందుకు అరుతున్నారు అనుకుంటున్నారు? ఇట్లా గరుస్తారు. ఏ కుక్కలు, పిల్లులు అన్నీ ఒంట్లోకి వస్తాయి అనుకుంటా. పులులు ఇవన్నీ ఒంట్లోకి వస్తాయి. కదిలిపోతున్నాను. ఏం కాదులే. దేవుడు వ్యర్థమైన వాటిని చూస్తే దేవుడు అర్థం చేసుకుంటాడా? అర్థం చేసుకుంటాడా? ఒకసారి ఆటోలో వస్తున్నాను నేను, నాతో పాటు ఇంకా 4 ఎక్కారు. 4-5 ఎక్కారండి. అయ్యా ఆ డ్రైవర్కి చెప్తా ఉన్నారట, అయ్యా తొందరగా పోనీ అయ్యా అంటున్నాడు. 4 సార్లు చెప్పింది ఆ మాట, తొందరగా పోనీ అయ్యా అని. ఈయన ఇసుక్కొని పోతాలేమో, అయింది అంత తొందర అన్నాడు. టైం అయిపోతుంది అయ్యా అంటే, ఏంటమ్మా తొందర అంది పక్కన ఉన్నా. సీరియల్ వచ్చిందే అంటాను నేను. ఏమొచ్చింది? సీరియల్ వచ్చింది, అయిపోయింది అంటే నీకు సిగ్గులేదు, ప్రార్థనకి వెళ్తాం మళ్ళీ సీరియల్ అంటావు అనమ్మి. అప్పుడు నేను కళ్ళు తెరిసా, అమ్మ బాబు వీళ్ళు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు. పక్కన సిగ్గులేదమ్మ నీకు, ప్రార్థనకి వెళ్తావు మళ్ళీ సీరియల్ అంటావంటే, ఒక్క సీరియలే చూడాలనిపించింది అది అని. ఈ పక్కన ఇంకొక ఆమె ఫోన్లో కూడా వచ్చింది, ఈ అబ్బాయిని అడుగు అంటే, అయ్యయ్యో కొంచెం పెట్టి అయ్యా అని, కొంచెం పెట్టి అయ్యా కొంచెం ఆడుకుంటుంది. వాక్యంలో దావీదు మహారాజు ఏమంటున్నాడు తెలుసా? నీ మందిర ఆవరణములు చూడాలి అని. ఏం చూడాలి? నీ మందిర ఆవరణములు చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశతో సొమ్మసిల్లిపోతుందయ్యా. నీటి వాగుల కొరకు దుప్పి ఆశించున్నట్లు నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది. ఎవరి కోసం? దేవుని కోసం. ఖాళీ దొరికితే దేవుని వాక్యం చూసుకోవాలి, దేవుణ్ణి స్తుతించాలి. వ్యర్థమైన వాటిని చూసుకుంటా కూర్చుంటే ఏం ఉపయోగం వస్తుంది? ఒక పెద్ద ఆయన పొద్దున్నే ఆయనకు పేపర్ కావాలి, పేపర్ తీసుకుంటాడు పొద్దున్నే.
పెద్దయినా నువ్వు పొద్దున్నే పేపర్ చదవాల్సిందేనా అంటే చదవాల్సిందే. ఎందుకు అంటే వార్తలు ఉంటాయి అయ్యా. ఏం వార్తలు చూస్తామంటే అన్ని వార్తలు చూస్తా. సినిమా బొమ్మలు ఉండవు దాంట్లో. అవి శాపం అని తెలీదు, శాపం అని తెలీదు. అవి ఆ సినిమా బొమ్మల కోసం పేపర్ చూస్తా కూర్చుంటారు. ఒకడు పేపర్ తీసుకొని చూస్తున్నాడు, ఏళ్ళు పెట్టి ఇట్లా 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 అంటున్నాడు. ఈయన ఇంత సీరియస్గా చదువుతా ఉన్నాడు అనుకున్నాను. ఆ పక్కన ఉన్న ఆయన అంటున్నాడు ఆ అబ్బాయితో, అరే నువ్వు ఏళ్ళు పెట్టి మరీ చదువుతున్నావు, ఒక అక్షరం ముక్క నీకు వచ్చంటరా అని అంటున్నాడు ఆ పక్కన ఉన్న అబ్బాయి. ఒక అక్షరం ముక్క రాదు ఆయనకి. పేపర్ తెగ చదువుతున్నాడు, సీరియస్గా చదువుతున్నాడు. ఒక అక్షరం ముక్కు నీకు గట్టిగా చదువు, నోరు తెరిచి చదువు అంటే వాడు చూసే సినిమా బొమ్మలు చదువుతా ఉన్నాడు ఆ పేపర్లో. మీ ఇళ్లలో ఆ సినిమా బొమ్మలు, పేపర్లు, ఫోటోలు ఏమైనా ఉంటే తీసి పారేయండి. మీ పిల్లల్ని చూడనివ్వద్దు. మీరు వాటి జోలికి చూడకూడదు. దావీదు గారు అంటున్నారు, దినమెల్లా నీ నామాన్ని నేను కీర్తిస్తానయ్యా అంటున్నాడు. చెప్పండి, ఇప్పుడు 5 నిమిషాల, అర్ధగంట సరే, 7 సార్లు దేవుని స్తుతించేవాడంట ఆయన. 7 సార్లు టైం పెట్టుకొని ఆ సమయానికి దేవుని దగ్గరికి వెళ్ళిపోయి మోకరించి దేవుణ్ణి స్తుతించేవారు. ఇప్పుడు అదే అలవాటు ముస్లిమ్స్కి వచ్చింది. ఆ సమయానికి ఎక్కడున్నా కానీ మోకరించి శిరస్సు ఉంచి దేవుణ్ణి నమస్కరిస్తారు. వాళ్ళకి తెలియదు ఏం చేస్తున్నారు. దావీదుకు తెలిసి చేశాడు. రోజుకి 7 సార్లు ఒక టైం పెట్టుకున్నాడు. అట్లా ఒక చోట అంటున్నాడు, ఉదయమున, మధ్యాహ్నమున, సాయంకాలమున ధ్యానించుచు మొరబెట్టుకుంటా. దినమెల్లా దేవుణ్ణి ధ్యానం చేయడానికి కారణం ఏంటి? నేనెల్లప్పుడూ నా ప్రభువుని చూచుచుంటిని. ఎవరిని చూస్తున్నారు చెప్పండి? ఎవరిని? దేవుణ్ణి చూసుకుంటా ఉన్నాడండి దినమెల్లా. ఆ వాక్యం చదివినప్పుడల్లా అబ్బా ఎట్లా చూస్తూ ఉన్నాడు దినమెల్లా. చాలా పనులు ఉంటాయి, ఎన్నో పరిస్థితులు, ఆలోచనలు, గందరగోళాలు. పైగా దావీదు కాలంలో ఇంకా ఎన్ని యుద్ధాలు, మామూలు యుద్ధాలు అవి, భయంకరమైన యుద్ధాలు. నేను ఎల్లప్పుడూ నా ఎదుట నా ప్రభువుని చూచుచుంటిని. ఎప్పుడు ఎవరిని చూస్తా ఉన్నారు చెప్పండి? ఎవరిని? టీవీ పెట్టుకొని ఏదో ఒకటి ఆ దృశ్యాన్ని చూస్తూ మనసారా దేవుణ్ణి ఆరాధించగలుగుతారా? చెప్పండి అమ్మా, ఆరాధించగలుగుతారా? దావీదు ఏమంటున్నాడు? నేను ఎల్లప్పుడూ నా ప్రభువుని చూస్తూ ఉన్నాను, అందుకని దినమెల్లా నీ నామాన్ని కీర్తిస్తాను. ఆ వాక్యం ఆధారంగానే నా ఎదుట, నా కళ్ళ ఎదుట నా ప్రభువుని చూసుకుంటూ అలవాటు చేసుకుంటూ, ఇప్పుడు ఈ కళ్ళలోకి లేనిపోయిన దృశ్యాలు ఏవేవో వస్తూ ఉంటాయి. ఏవేవో మనం చూసిన దాన్ని బట్టి అవే దృశ్యాలు వస్తూ ఉంటాయి. ఇంటికి వెళ్ళిపోయినా చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదట చెప్పాను కదా, కొంతమందికి ఏమో బయట ఏం జరుగుతుందో వీళ్ళు అసలు పట్టించుకోరు. కొంతమంది కళ్ళు మొత్తం వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ మీదే ఉంటాయి. ఏమేం జరుగుతుందో చూస్తూ ఉంటారు. అవే వాళ్ళ కళ్ళలో తిరుగుతూ ఉంటాయి. అవే కనబడుతూ ఉంటాయి. కొన్ని భయానకమైన దృశ్యాలు, కొన్ని మనసును ఎక్కడెక్కడికో తీసుకువెళ్ళే దృశ్యాలు. నేను నా ప్రభువుని చూసుకుంటూ, ఎప్పుడంటే మంచి సమస్యల్లో అప్పుడు రాసుకున్నాను ఈ పాట. సింహాసనాసీనుడవై నా హృదయాలయాన నా కనుల ఎదుటనే పాండి
సింహాసనాసీనుడవై నా హృదయాలయాన నా కనుల ఎదుటనే నిలచియుండగా సాక్షులైన ఆత్మీయ యోధులలో నన్ను సాక్షులైన ఆత్మీయ యోధులలో నన్ను చేర్చగా విజయుడనైతినే ఇహ పరమందున విజయుడనైతినే ఇహ పరమందున శాలేము రాజా రాజాది రాజా నా యేసు రాజా. మనం ఎవరిని చూడాలి? నీతిమంతుల్ని చూడాలి, పరిశుద్ధుల్ని చూడాలి. దినమెల్లా యేసయ్యను చూసుకుంటూ ఉండాలి. వ్యర్థమైన వాటి మీద మన మనస్సు ఉంచితే, ఇప్పుడు ఏది పనికిరానిదో ఏది పనికొచ్చేదో నీకు తెలిసి ఉండాలి. ఏవి మాన్యమైనవో, ఏవి సత్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో అది నీకు తెలుసుంటే దానిని చూడటానికి ఆరాటపడతావు. ఇక సులోమాను గారి దగ్గరికి వెళ్ళామనుకోండి మనం, ఆయన ఏం చెప్తాడు తెలుసా? సులోమాను గారు, నేను అన్నీ చూశాను రా స్వామి, నేను చూడకుండా ఈ కన్నుని, నేను చూడాలనుకున్న దాన్ని ఆటంకపరచుకుంటా నా కన్ను ఏది ఆటంకపరచలేదు, అన్నీ చూసా, అన్నీ వ్యర్థమే, నేను చూసినవన్నీ వ్యర్థమే అని సులోమాన్ గారు చెప్తూ ఉంటారు. నీతిమంతులను చూడండి, ప్రభు కొరకు రక్తం కార్చిన వారి జీవితాలు చూడండి, ప్రభు కొరకు ప్రాణత్యాగం చేసిన వారి జీవితాలు చూడండి, యేసయ్యను చూడండి. దినమెల్లా మంచిదా కాదా? పాలు దినకరన్ గారు ధైర్యంతో చెప్పిన మాట. ఇప్పుడున్న పాలు దినకరన్ గారు వాళ్ళ నాన్న పాలు దినకరన్ గారు, ఆయన ధైర్యంతో చెప్పిన మాట, గంటల తరబడి నా ప్రభువుని చూస్తూ ప్రార్థన చేసేవాడిని. ప్రార్థనలో గంటల తరబడి ప్రభువుని ముఖం చూస్తూ ప్రార్థన చేసేవాడిని. ఆ అనుభవం సంపాదించుకోవాలి. కన్నీటితో, భారంతో ప్రార్థన చేస్తూ ఉంటే యేసయ్య రూపం మన కన్నుల ఎదుట మెదులుతుంది. అప్పుడు ఇక మనం తప్పు చేయము, ప్రభువులో కొనసాగిపోతూ ఉంటాం, విడిచిపెట్టలేము. కమనీయమైన నీ దర్శనము కలనైనాను మెలుకువనైనా కనబడినా ఆశలు తీరవే కనిపెట్టుచుంటిని కడబుర ధ్వనికై. కమనీయమైన రూపం యేసయ్య రూపం. యేసయ్యను చూస్తూ ఆరాధించాలి. ప్రార్థన చేసుకోండి, ఏమనంటే, శుద్ధ హృదయం నాకు దయచేయ్యా, నిన్ను చూసే కళ్ళు నాకు దయచేయ్యా, వ్యర్థమైన వాటిని నీకు నేను ఎన్నడూ చూడకుండా నా కళ్ళు తిప్పివేయి ప్రభువా. చేశారు ఎప్పుడన్నా నీ ప్రార్థన చేశారా? చేశారా? ప్రార్థన చేస్తే నాయన తండ్రి తండ్రి తండ్రి, ఇక ప్రార్థన ఆడవు. ఈ తండ్రి తండ్రి అనేవాడు గంట 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 కొట్టుకుంటా ఉంటాడు. నాయన తండ్రి స్తోత్రం స్తోత్రం, తండ్రి తండ్రి స్తోత్రాలు, మమ్మల్ని కాపాడు, మా బిడ్డలు కాపాడండి స్తోత్రం ప్రభు, మా ప్రభు మమ్మల్ని కాపాడు ప్రభు స్తోత్రం ప్రభు అంటే ప్రార్థన చేయటం రావట్లేదు అని అర్థం. ప్రార్థన చేయటం రావట్లా. ప్రభువా నా హృదయంలో ఒక లోపం గుర్తించాను, ఇదిగో నేను చెప్తున్నా, నా తీసేయి, నాలో ఉండకూడదు, తీసేయి ప్రభువా. ఎక్కువసేపు బైబిల్ చదువుతూ, ఎక్కువసేపు ప్రార్థన చేస్తూ, ఎక్కువసేపు మనకంటే ముందుగా ప్రభు కొరకు ప్రాణాలు అర్పించి ప్రభు నామాన్ని ఈ లోకంలో మహిమపరిచిన వారి జీవితాలని మన కళ్ళ ఎదుట ఉంచుకుంటూ వారి జీవితాలను చూస్తూ మనం బ్రతుకుతామంటే మనం రగిలించబడతామండి. అప్పుడు మనం రగిలించబడినప్పుడు ప్రపంచం మనలో చూస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనల్ని చూస్తుంది. ఒక విషయం తెలుసా?
ప్రతి క్షణం ప్రభువారు మనల్ని చూస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రతి క్షణం యేసయ్య మనల్ని చూస్తూ ఉంటాడు. ఒక్క క్షణం చూడకుండా అట్లా అన్నాడు అనుకోండి, సాతాను మనల్ని కాజేసుకొని వెళ్ళిపోతుంది. గుంటూరులో సంగడిగుంటలో బాగా వర్షం కురుస్తున్నప్పుడు అక్కడ ఒక చోట చిన్నగా నడుస్తూ ఒక చోట నిలవబడ్డాను. 16-17 సంవత్సరాల అబ్బాయి ఆ నీళ్ళల్లో గబా గబా నడుచుకుంటా వస్తున్నాడు. వర్షం కురుస్తూ ఉంటే నేను అట్లా తిరిగానండి. ఆ గబా గబా నడిచి వచ్చే అబ్బాయి కనబడలేదు. అట్లా అనుకున్నా నేను. ఎందుకు? ఇప్పుడు నేను మాట్లాడతా నేను మీరు కళ్ళు పూసుకొని కళ్ళు చూసేసరికి నేను కనబడలేదు అనుకోండి, మీకు ఏమనిపించింది? మొన్న ఒక అతను నా బండి మీద ఎక్కాడు. కొంచెం అర్జెంట్ పని అక్కడ వెళ్దాం రాను, కొంచెం సాయం చేయంటే వెళ్ళాను. కొంచెం చీకట్లోకి వెళ్ళాము. ఆ చీకట్లో నేను బండి నడుపుకుంటా వెళ్తా ఏంది ఇంత గుంటల్లోకి తెచ్చావు నన్ను? బాగా గుంటలు ఉన్నాయి, బురద ఉన్నాయి, అందులో పొరపాటున వచ్చానా? ఏం పేరు నీది? ఎక్కడి నుంచి వస్తున్నావు? ఏంది అది అని అనుకుంటా వెళ్తా వెనక్కి తిరిగి చూస్తాను, కనపడలా. లేడు, బండి మీద లేడు. ఒక్కసారి గుండె జల్లు మంది. ఈడు మనిషా దైవా? నిజంగా ఈడేమయ్యాడు అనిపించి మళ్ళీ వెనక్కి తిరిగి రివ్వు మన వస్తే అక్కడ కూడా నిలబడి నవ్వుతున్నాడు. బాగా తిట్టేసేసేసాను. నీకు బుద్ధి ఉందా? అసలు ఎక్కడ దిగావు నువ్వు? ఏమైపోయావు? నాకు భయం వేసేసి అట్లా నేను ఇట్లా తిరిగేసరికి గబా గబా నడుచుకుంటూ వస్తున్నా బిడ్డ కనబడలా. అనుకునేసరికి నీళ్ళలో నుంచి చేయి కనపడదు. అక్కడ కాలువ మీద ఒక చోట బండ తీసేశారు. గుంటూరులో సంగడిగుంటలో కాలువలు ఎంత లోతుంటాయో తెలుసుగా? బాగా లోతుంటాయి. మురికి నీళ్లు మోకాళ్ళ లోతు పారుతున్నాయి. గబా గబా నడుచుకుంటా వచ్చి బుడింగా మునిగిపోయాడు. అక్కడ బండలేదు. నేను నడిచి నీళ్ళు చూస్తే చేయి కనబడుతుంది. ఇట్లా కొట్టుకుంటున్నాడు. అన్నా నేను గట్టి క్యాన్వేజ్ అందరూ వచ్చేసేసారు, లాగారు. అదే ఒక్క క్షణం కొంతసేపు నేను చూడకపోయినట్లయితే ఆ బిడ్డ పరిస్థితి విషయంగా మారేది. దేవుడు ఒక్క క్షణం మనల్ని చూడకుండా మర్చిపోతే, నువ్వు టీవీ చూస్తున్నా చూస్తాడు దేవుడు. నీ మనసు సాతాన్ని పాడు చేసిద్దాం, బాగు చేద్దాం, దారి తప్పిస్తాడేమో, బాగు చేద్దాం అని. ఒక క్షణమైనా నన్ను విడచినా నేనేమవుదునో తెలియదయ్యా. ఒక క్షణమైనా నన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ప్రతి క్షణం ప్రభువారు మనల్ని గమనిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? వ్యర్థమైన వాటిని చూడటం మానేసేసి ప్రభువుని చూడాలి, ప్రభు వాక్యాలు చూడాలి. రమ్యమైనవి ఏంటో తెలుసా? రమ్యమైనవి కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 127వ వచనం. బంగారు కంటేను అపరంజి కంటేను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నవయ్యా. దేవుని మాటలంట దేవునికి దావీదు మహారాజు గారికి ఎలా ఉన్నాయి? చాలా ప్రియంగా ఉన్నాయి. ఖాళీ సమయం పోనివ్వకుండా బంగారము, అపరంజి, వెండి బంగారాలు, ధనం అవి కాదు, దేవుని వాక్యాలు, దేవుని సాక్ష్యాలు, దేవుని పిల్లల జీవితాలు, దేవుడు మన కొరకు చేస్తున్న ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతాలు, వీటిని చూస్తూ ఉంటే పైకి ఎదుగుతారండి. వ్యర్థమైన దాన్ని చూస్తూ కూర్చుంటే నువ్వు ఎన్నటికీ జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఎదగలేవు, ఎన్నటికీ ఎదగలేవు. నేను బైబిల్ ట్రైనింగ్ చేయలేదు,
ఎప్పుడు ఎక్కడ నిలవబడినా ప్రభు తన సందేశాన్ని ఇతరులకు చెప్పడానికి ధారాళంగా నాకు అందిస్తూ ఉన్నారు. ఏంటంటే కారణం, గంటల తరబడి వాక్యం చదువుకున్నా. టీవీ దగ్గర కూర్చున్నావేంది అని ఎవరు నన్ను అరిశారు. నాకు ఎవరు నాకు చెప్పలేదు, ఎందుకంటే నేను కూర్చోను. వాక్యము ప్రార్థన, వాక్యము ప్రార్థన, ఇదే నా జీవితం అయిపోయింది. అయ్యా ప్రార్థన చేసుకోమంటే నీకేం తెలుసు నా బాధ, పనికి వెళ్ళి వస్తే సాలిపోయిద్ది. దేవుడు అర్థం చేసుకుంటాడులే. మొన్న పక్కన అంటున్నాడండి, చేతులు సిగరెట్ పట్టుకున్నాడు, బాగా పట్టుకొని, అతనెవరు నాకు తెలియదు వాస్తవంగా, పట్టుకొని ఆడు కూర్చుంటే నేను అన్నాను దాన్ని పారేయన్నా. నేనెవరూ తెలియకుండా పారేయమంటే ఎందుకు ఊరుకుంటాడు? 10 రూపాయలు పెట్టుకున్నా, పారేయమంటే తేలిక చెబుతున్నావు ఏంది అంటే, తేలిగ్గా చెప్పడం కాదు, నరకం ఉంది, చచ్చిపోతే నరకానికి వెళ్తావు, దేవుని గురించి తెలుసుకో, 5 నీయే వచ్చింది అని అంటే ఆయన అంటున్నాడు, నేను పొద్దున్నే దేవుణ్ణి తలచుకుంది బయటికి రాను, దేవుణ్ణి తలుచుకుంది నేను బయటికి రాను, దేవునికి దండం పెట్టుకొని దేవుని తలుచుకొని బయటకు వస్తా. 24 గంటలుగా దేవుడు 5 నిమిషాలే అంటున్నాడు. 24 గంటలు ఉండకూడదు దేవుడు ఆ దేవుడు అని, 5 నిమిషాలు చేసుకో, తర్వాత వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మన ఇష్టం అండి. 5 నిమిషాలు అంట దేవుని కంట, తర్వాత అంట బయటకు వచ్చిన తర్వాత మన ఇష్టం అంట. అది కాదు, దినమెల్లా దేవుని నామాన్ని మహిమపరచాలి. ఇప్పుడు చాలామంది క్రైస్తవులు 100కి 90% మంది దేవుణ్ణి నమ్ముకొని ప్రార్థనకు వెళ్ళేవాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత సామాన్యమైన జీవితం, శక్తి కలిగిన జీవితం కాదు, భక్తి కలిగిన జీవితం కాదు, సామాన్యమైన జీవితం జీవిస్తూ ఉన్నారు. అది దేవునికి ఇష్టమా? దేవునికి ఎంత బాధ కలుగుతుంది? దేవుళ్ళు ఎదగాలి అని అంటే బాగా బైబిల్ చదువు, బాగా ప్రార్థన చేయి, దేవుడు నీ నోటిని తాగుతాడు. చదువు రాని వాళ్ళకి దేవుడు తాకి వాక్యం చెప్పించాడు. అస్సలేమి వాక్యం తెలియని వాళ్ళకి, నేను ఒక చాటుకు వెళ్ళాను, పాస్టర్ గారికి అస్సలు చదువు రాదు, కానీ ఆయన బైబిల్లో ఏ వాక్యం ఎక్కడుందో కళ్ళు మూసుకొని చెప్తా ఉన్నాడు. ఎవరిచ్చారు అది ఆ శక్తి? దేవుడిచ్చాడు ఆ జ్ఞానం. వాక్యం చెబుతున్నాడు, సంఘాన్ని నడిపిస్తున్నాడు, ఆత్మను రక్షిస్తా ఉన్నాడు. మనం ముందుకు సాగలేకపోవడానికి కారణం ఏందో తెలుసా? వ్యర్థమైన దాన్ని చూస్తూ కూర్చోటమే. చూడవలసిన దాన్ని చూడాలి, చూడకూడని దాన్ని చూడకూడదు. ఒకవేళ కళ్ళు అటు పోతూ ఉంటే మీరు కూడా ప్రార్థన చేయండి, ప్రభువా నా కళ్ళు తిప్పివేయ్యా, తిప్పివేయి ప్రభువా. ఒకరోజు నా జీవితంలో జరిగిన యథార్థమైన సంఘటన, హైదరాబాద్ బస్సు ప్రయాణం చేస్తా ఉన్నా, నా పక్కన ఒక అతను ఉన్నాడు, తెలిసిన అతని. బస్సులో టీవీ పెట్టారు, సినిమా వస్తూ ఉంది. ప్రభువా ఇది నేను చూడకూడదయ్యా, అయ్యో ఇప్పుడు టీవీ పెట్టారు ఏంది అని అంటే, నా పక్కన ఉన్న ఆయన అన్నాడు, నువ్వు చూడకపోతే అందరూ చూస్తారు కదా, నువ్వు కళ్ళు మూసుకోవాలని అన్నాడు. నేను ఆయనకు వినబడేటట్టు, ప్రభువా ఈ టీవీ పాడు చేయి ప్రభు అని అన్నాడు. ఆగిపోవాలి ప్రభువా ఈ టీవీ అని అన్నాను అంతే. అది గిలిగిలి కొట్టుకుంటా, పైకి కింద కొట్టుకుంటా ఉన్నాయి. ఇంక రాలా. పక్కన కూర్చుని ఆయన, ఏంది నువ్వు చూడకపోయావు, అది పాడు చేసేపోయింది, వాళ్ళందరూ చూసేవాడుగా, అదే అటు పాడైపోయింది అని అంటున్నాడు. ఇంకా ఆయన వచ్చి హ్యాపీ చేసేసాడు. యథార్థమైన సంఘటన. నిజంగా మనకి చూడకూడదు అన్న ఆలోచన ఉంటే దేవుడు కూడా సహాయం చేస్తాడు. మనసులో ఒకటి పెట్టుకొని, ఏమైందిలే, కాసేపు ఏం కాదులే, శాంతిరాలే, కొంచెం విశ్రాంతి తీసుకోవాలి, దేవుడు ఒప్పుకొని మాటలు ఇవన్నీ కుదరదు. నిజంగా ప్రార్థన చేసుకోండి, నిజంగా మొరపెట్టే వారికి ఆయన సమీపంగా ఉంటాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం అందరూ. ప్రభువుని చూస్తూ మనం బ్రతకాలి, యేసయ్యను చూస్తూ బ్రతకాలి. యేసు ప్రభు వారు సిలువలో కొట్టబడిన గాయాలు నీ కనుల ఎదుట చూస్తూ నువ్వు బ్రతకాలి. యేసు ప్రభు వారు గాయాలతో సిలువ మోసిన దృశ్యాన్ని నువ్వు చూస్తూ బ్రతకాలి.
యేసుప్రభు వారు 3 మేకుల్లో రేలాడుతూ ఎంత బాధపడ్డారో ఆ దృశ్యాన్ని నువ్వు చూస్తూ ముందుకు సాగిపోవాలి. పౌలు గారు అంటున్నారు, సిలువ తప్ప ఏని యందు నేను అతిశయించను. ఆ సిలువ శ్రమలే పౌలు గారు కన్నుల ఎదుట కదులుతూ ఉన్నాయి. నీ కన్నుల ఎదుట కూడా ఆయన సింహాసనం మీద కూర్చున్న ఆయన సిలువలో నీ కొరకు త్యాగపూరితంగా ఆయన ప్రాణాన్ని అర్పించిన ప్రభువారు నీ కన్నుల ఎదుట కదులుతూ ఉండాలి. ఏం చూస్తున్నావు దినమెల్లా? ఏం చేస్తున్నావు దినమెల్లా? 5 నిమిషాలు 10 నిమిషాలు కాదు, అర్ధగంట కాదు. భక్తి అగ్ని పర్వతం వలె నీలో ప్రారంభమయ్యేది ఎప్పుడంటే దినమెల్లా నీవు దేవుణ్ణి నామాన్ని స్తుతించుచు దేవుని నామాన్ని కొనియాడుతూ ఉన్నప్పుడు నీవు అగ్ని జ్వాల వలె మారుతావు. సాధారణమైన భక్తి కాదు, అసాధారణమైన భక్తి జీవితంలోనికి నువ్వు ప్రవేశించాలి. అసాధారణమైన భక్తి జీవితంలోకి ప్రవేశించాలంటే నువ్వు కాల్చబడాలి, నిప్పు రవ్వ వలె మారాలి, అగ్ని జ్వాల వలె మారాలి. అది ప్రభు వారిని చూస్తూ 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 ఉన్నప్పుడే. చిన్నపిల్లలు భాష నేర్చుకుంటారు, వాళ్ళకి ఎవ్వరు నేర్పించరు. పిల్లలు తల్లి పెదాలను చూస్తూ ఉంటారు. తల్లి పెదాలను చూస్తూ చూస్తూ భాష మాట్లాడేది చేస్తారు. యేసయ్య ముఖాన్ని నువ్వు చూస్తూ, యేసయ్య మహిమను నువ్వు చూస్తూ యేసయ్య వలె నువ్వు మారాలి. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. ప్రభువా, ఈరోజు మీరు మాకు అందించిన ఈ వర్తమానం కొరకు స్తోత్రాలు. నిజంగా ప్రభువా, ఎంతో సమయం మాకు అనుకోని విధంగానే వ్యర్థమైన దానిని మేము అనుసరిస్తూ వ్యర్థమైన దాని మీద ధ్యానం ఉంచుకొని అయ్యా మిమ్మల్ని చూడటం మర్చిపోతూ ఉంటాం తండ్రి. నిన్నమెల్లా మిమ్మల్ని చూసుకుంటూ ప్రతి కృపను అందరికీ అనుగ్రహించండి. ఈ ఎఫ్బీలో నాయన లైవ్లో సంగీత లూరి గారు ఈరోజు ఈ వాక్యం విని ఉన్నారు. తన జీవితంలో నూతనమైన మార్పు కలిగించండి. ఆశ్చర్యకరమైన నీ మహిమను పంపించండి. చూడబోతున్న వారి మీద మీ ప్రసన్నత పంపించండి. మీ వలె నీ పోలికలోనికి మార్చబడే కృపను అనుగ్రహించండి. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.